ఇక్కడ సైనికులు ఎక్కడ మరి నివాసం ఉండేది? వాళ్ళ గురించి ఏంటి అసలు? సైనిక స్థావర నివాసాలన్నీ పైన ఉన్నాయండి. ఉన్నాయా? పైన ఉన్నాయి. వీటికి అంటే గుడారాలు మాత్రమే ఉండేటి. గుడారాలు అప్పుడు ఉన్న ప్రకారము కింద అంటే వాళ్ళ స్థలంలో ఉన్న ప్రాంతంలో ఒక బేస్మెంట్ లెవెల్లో ఉంటుంది, ఒక హాఫ్ లెవెల్లో ఉంటుంది. తర్వాత మాత్రం గుడారాలు మాత్రమే వేసుకొని ఉండేవారు. అన్ని శిథిలావస్థకి చేరినాయి, భిన్నమైనవి, ఎందుకు ఇట్లా? అయితే సార్ ఇక్కడ ప్రకృతి సిద్ధమైనటువంటి ఈ యొక్క కాకతీయ సామంత రాజ్యాలు కాబట్టి ఇక్కడ బంగారాలు నిధులు ఎక్కువ ఉంటాయని చెప్పి అంటే కొంతమంది గుప్త నిధుల వేటలో ఈ యొక్క పుణ్యక్షేత్రాలైనటువంటి గుళ్ళను బాంబులు పెట్టి అలాగే మన సుత్తెల పట్టి పేల్చి దాదాపు ఒక 4-5 గుళ్ళను ధ్వంసం చేయడం జరిగింది. ధ్వంసం చేసిన సందర్భంలో స్థానికంగా ఉన్నటువంటి రామకృష్ణ పోలీస్ పరిధిలోకి వస్తుంది ఇది. అక్కడ పోలీసులకు కూడా మేము ఫిర్యాదు చేయడం జరిగింది. ఇప్పుడు ఈ హోల్స్ ఉన్నాయండి, ఆ హోల్స్ వచ్చి డివిటీ కాగడాలు అంటాం. అవును, మనం స్టార్టింగ్ లో కూడా ఉన్నాయి, పెద్ద పెద్ద హోల్స్ ఉన్నాయి. అవును సార్, చెప్పారు. అంటే ఈ రహదారి పక్క పొంటి మనం రావడానికి రాత్రి వెళ్ళడానికి కోసమని ఈ డివిటీలకు ఏర్పాటు చేసినటువంటి హోల్లే ఇవి. దీంట్లో పెట్టి ఆ కాగడ కానీ ఏదైనా పెడితే వెలుగుంటుంది. అప్పుడు మనకు ఈ అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆయిల్ అటువంటి వ్యవస్థ లేదు. అప్పుడు ఈ ప్రకృతిలో తేనెతో వచ్చేదే మైనం. ఆ తేనెతో వచ్చిన మైనంతో అంటే వెలుగుతుంది కాబట్టి అది మైనం పెట్టి వెలిగిచ్చేది. సో బయట కూడా ఇప్పటికీ వీళ్ళకి సంబంధించినటువంటి సమాధులు కావచ్చు, ఇట్లాంటివన్నీ ఉన్నాయని చెప్తుంటారు కదా. అవును సార్, ఏది సైనికులకు నిజమేనా? ఉన్నాయండి. ఆ జీడికోట చుట్టూ కూడా ఏదైతే అమరవీరులు అయితే సైనిక యుద్ధాలలో మరణించినటువంటి వ్యక్తులకు ఆ ప్రహారీ గోడ చుట్టూ ఆ స్థావరం చుట్టూ ఆ సమాధులను కూడా సమాధి చేయడం జరిగింది. ఆ సమాధులను కూడా కొంతమంది మూర్ఖులు గుప్త నిధుల పేరుతోటి సమాధులను తవ్వడం కూడా ధ్వంసం చేయడం జరుగుతూ ఉంది. అట్లా కూడా కొన్ని అంటే నిధులు వెళ్ళిన తర్వాత కూడా ఒకసారి బుద్ధుని విగ్రహం వెళ్తే కరీంనగర్లో అరెస్ట్ చేసి పంచలోక బుద్ధుడి విగ్రహం వెళ్ళింది ఈ ప్రాంతంలో అనేది. ఇది ఇప్పటికీ కూడా మేము గవర్నమెంట్కు రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. దీన్ని పురావస్తు శాఖ వాళ్ళు 1996లో ఇక్కడ సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ఆనవాళ్ళను కూడా వాళ్ళు అన్ని సేకరించి దాదాపుగా ఇక్కడ చరిత్రను కూడా వాళ్ళు భద్రపరచడం జరిగింది. ఏంటి ఇది, ఏం చెప్తారు? ఇది కళ్యాణ మండపము అని అంటారు. లక్ష్మీ అంటే రాముడును ప్లస్ మిగతా వాళ్ళ కళ్యాణ మండపం అన్నారు. కాకపోతే మాకున్న విధానం ప్రకారము ఇది కూడా ఒక బౌద్ధమైన వ్యక్తి దేవాలయం అని మేము భావిస్తూ ఉన్నాం. రైట్, ఓకే, వెళ్దాం, పైకి వెళ్దాం.